నమస్తే. నేను ఈ వీడియో అట్లాంటా అమెరికాలో ఉన్నటువంటి అట్లాంటా వాళ్ళు రిక్వెస్ట్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు రీసెంట్‌గా అట్లాంటాలో ఒక మీటింగ్ పెట్టారు. దాన్ని ఇండియన్ క్రిస్టియన్ డే అని ఒక సెలబ్రేషన్ చేసుకున్నారనమాట. అట్లాంటాలో ఉన్నటువంటి క్రైస్తవులు. ఇప్పుడు ప్రతి రిలీజియన్‌లో కూడా 3 కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రీస్ట్స్ ఉంటారు. ఇప్పుడు హిందూయిజంలో మనకి పూజారులు ఉంటారు. క్రిస్టియన్స్కి వస్తే పాస్టర్లు ఉంటారు. ఇస్లాంకి వస్తే ఇమాములు ఉంటారు. సో వీళ్ళని ప్రీస్ట్లు అంటారు. ఓకే, ప్రతి రిలీజన్లో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ప్రీస్ట్ల కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే డివోటీస్, భక్తులు. గుడిలోకి వెళ్ళి భజన చేసేవాళ్ళు, గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకునేవాళ్ళు, టెంకాయలు కొట్టేవాళ్ళు, వీళ్ళందరూ కూడా భక్తులు. చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసేవాళ్ళు, పాస్టర్ చెప్పింది వినేవాళ్ళు, నమాజ్ చేసేవాళ్ళు మసీదుకి వెళ్ళి. వీళ్ళు సెకండ్ కైండ్. ఫస్ట్ కైండ్ ప్రీస్ట్ అండ్ సెకండ్ కైండ్ ఈస్ priests disciples. We call them as devotees. But there is third kind, they are social reformers. సొసైటీ చేంజ్ని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళలో అన్ని మతాల్లో ఉన్నారు. ఇప్పుడు హిందూ మతానికి వస్తే స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద్ సరస్వతి, వాళ్ళందరూ కూడా హిందూ మతం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక సోషల్ రిఫార్మర్, సమాజం యొక్క క్షేమం కోరుకున్న వాళ్ళు. నాస్తికత్వం నుంచి కూడా కొంతమంది పుట్టుకొచ్చారు. లైక్ పెరియార్, పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన తీసుకున్న బుద్ధిజం వన్ కైండ్ ఆఫ్ ఎథిజంలోనే ఉంటుంది. ఓకే, నాస్తికత్వం నుంచి కూడా కొంతమంది సోషల్ రిఫార్మర్లు పుట్టుకొచ్చారు. క్రిస్టియన్స్లో కూడా కొంతమంది సోషల్ రిఫార్మర్ ఉన్నారు. మదర్ తెరీసా, విలియం కేరీ, ఇలాంటి కొంతమంది సోషల్ రిఫార్మర్స్ ఉన్నారు. బట్ ఇస్లాంలో కూడా కొంతమంది ఉండుంటారు, బట్ నాకు పేర్లు తెలీదు. బట్ డెఫినెట్గా ప్రతి రిలీజన్ కూడా కొంతమంది సోషల్ రిఫార్మర్స్ని తయారు చేస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, వీళ్ళు మూడో రకం. ఇప్పుడు ఈ అట్లాంటాలో ఉన్నటువంటి ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఇండియన్ డే సెలబ్రేట్ చేసిన గ్రూప్ ఎవరున్నారో, వీళ్ళు మూడో రకానికి చెందినటువంటి వాళ్ళు. సోషల్ రిఫార్మర్కి సంబంధించిన ఒక ఐడియాలజీ కలిగినటువంటి ఒక గ్రూపు అట్లాంటాలో ఉన్నవాళ్ళు. అంటే రిలీజన్ ఈజ్ నాట్ దేర్ ప్రైమరీ, సోషల్ చేంజ్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు సమాజంలో. అఫ్కోర్స్ మన ఎన్ఆర్ఐస్ అంటే బాడీ మాత్రమే యూఎస్లో ఉంటారు, వాళ్ళ మైండ్ అంతా కూడా ఇండియా మీదే ఉండేది ఎన్ఆర్ఐస్ది. అందుకే డైరెక్ట్గా కొంతమంది పాలిటిక్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు ఎన్ఆర్ఐస్ అక్కడ ఉండి. అదే దర్ బాడీ ఈజ్ ఇన్ యూఎస్ బట్ ద మైండ్ ఈజ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐస్ అక్కడ అట్లాంటాలో మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు సమాజం మారాలి, పేదలు, బడుగు బలహీన వర్గాలని, అణగారిన వర్గాలని వివక్ష నుంచి బయటికి తీసుకురావాలి, సెక్యులరిజం అనేది దేశంలో ప్రబలిల్లాలి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. హిందువులు క్రిస్టియన్స్ని, క్రిస్టియన్ ముస్లింని హిందువులు మనందరూ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకొని బ్రదర్స్గా ఉండాలని కోరుకునేటువంటి ఒక గ్రూపు ఈ ఇండియన్ క్రిస్టియన్స్, ఈ అట్లాంటా ఇండియన్ క్రిస్టియన్స్. వాళ్ళు పాస్టర్ ప్రవీణ్ గారిని గుర్తు చేసుకున్నారు యూఎస్లో. ఆ యొక్క మీటింగ్లో పాస్టర్ ప్రవీణ్ గారికి గౌరవంగా ఆ అట్లాంటా యాన్యువల్ డే మీటింగ్లో పాస్టర్ ప్రవీణ్ గారికి గుర్తుగా వాళ్ళ మెమరీగా ఆయన్ని గౌరవిస్తూ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి కొంత కార్యక్రమం చేశారు దాంట్లో. సో పాస్టర్ ప్రవీణ్ గారు ఎవరు అనేది మీ అందరికీ తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి పెద్ద పరిచయం అవసరం లేదు. బట్ ఒకవేళ ఇంకా ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. పాస్టర్ ప్రవీణ్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తూ ఆ యొక్క రోడ్డు పక్కన చనిపోయి కనబడ్డాడు. అంటే ఈజ్ ఫౌండ్ డెడ్ అట్ ద నేషనల్ హైవే. ఆ శరీరాన్ని చూసిన చాలామందికి ఇది మర్డర్ అని ఇది ఒకవేళ హత్య జరిగింది అనేటువంటి అనుమానంతో క్రైస్తవులు గొడవ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం హాస్పిటల్ దగ్గరే గొడవ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము దాన్ని నిజాయితీగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి చెప్తాము. ఇది ప్రైమరీలీ ఇట్ లుకింగ్ లైక్ ఏ యాక్సిడెంట్, బట్ వీ విల్ ఇన్వెస్టిగేట్ అండ్ లెట్ యూ నో అని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పడం, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కేసుని హ్యాండిల్ చేసి ఇది ఫైనల్ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు మొత్తం కూడా తేల్చింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పి తేల్చారు. ఇంకా కానీ ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు మీద, ఆ యొక్క బాడీ మీద ఉన్న మార్కుల మీద క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనుమానం అయితే చాలామందికి ఉంది. ఇప్పుడు 2 రకాలు ఉన్నారు. అది యాక్సిడెంట్ అని నమ్మినటువంటి ఒక గ్రూప్ ఉంది, అది యాక్సిడెంట్ కాదు హత్య చేయబడ్డాడని నమ్మేటువంటి 2 గ్రూపులు ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో. ఈ అనుమానాస్పదమైన మృతికి గురైనటువంటి పాస్టర్ ప్రవీణ్ గారిని గుర్తు చేసుకుంటూ అట్లాంటాలో ఉన్నటువంటి ఇండియన్ క్రిస్టియన్స్ ఒక ప్రోగ్రాంలో ఆయనకు ఒక స్లాట్ ఇచ్చి ఆయన గురించి మాట్లాడి మౌనం
మౌనం పాటించారని. దానికి సంబంధించిన వీడియో ఇది, మీరు చూడండి. థ్యాంక్ యూ, నమస్కారం.